హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయాహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వాక్యము. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ. నిజానికి చింతించటం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఈ ఎత్తు మూరెడెక్కువ కూడా చేసుకోలేవు, కాబట్టి ఎందుకు చింతించాలి అని ప్రశ్నిస్తున్నారు. చింతించటం వల్ల నువ్వేమన్నా ఎత్తు ఎక్కువ చేసుకోగలుగుతావా? చేసుకోలేము. అంటే నీ చేతిలో లేని వాటి గురించి నువ్వు చింతించకూడదు. ఇంకోటి ఏంటంటే, యేసయ్యను నమ్మిన పిల్లలు అసలు చింతించకూడదు. యేసయ్యను నమ్మిన పిల్లలు చింతించరు. అన్యజనులు చింతిస్తారు, అల్ప విశ్వాసులు చింతిస్తారు. యేసయ్యను నమ్మి విశ్వాసులుగా ఉన్న బిడ్డలు ఎవరు కూడా చింతించరు. అవి లోక సంబంధమైన వాటి విషయంలో ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా, ఏం సంపాదించు, వీటి గురించి అస్సలు కూడా ఆలోచించరు, చింతించరు. ఎందుకంటే పేతురు పత్రికలో రాయబడింది, ప్రభువు మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ప్రభువు మన కోసం చింతిస్తున్నాడు. మనకేలా చింత, మనకేలా ఆలోచన, మనకేలా దిగులు? యేసుక్రీస్తు వారు ఉండగా ఇంకా ఏం చింతిస్తున్నావు? ఇంకా వేటి విషయాలు చింతిస్తున్నావు? వేటి విషయాల గురించి నువ్వు దిగులు చేస్తూ ఉన్నావు? ప్రభువు పైన ఆనుకోలేదని అర్థం. నువ్వు చింతిస్తున్నావు అంటే నువ్వు పూర్తిగా ప్రభు పైన ఆనుకోలేదు, నువ్వు పూర్తిగా విశ్వాసిగా లేవు. నీలో ఎక్కడ అల్ప విశ్వాసం ఉంది, విశ్వాసం లేదు నీకు అని తెలియజేయబడుతుంది. చింతించే వాళ్ళు విశ్వాసులు కాదండి. చింతించకుండా ప్రభు పైన ఆనుకొని అది ఏ పరిస్థితి అయినా సంతోషముతో ముందుకు సాగే వాళ్ళే విశ్వాసులు, విశ్వాస వీరులు. హల్లెలూయా. అల్ప విశ్వాసులు చింతిస్తారు, అన్యజనులు వీటి గురించి చింతిస్తారు. మరి మీరు ఎందుకు చింతిస్తున్నారు? ఈరోజు ఈ వాక్యం వింటున్నా మీరు చింతించొద్దండి. ఎందుకంటే చింత వల్ల ఏమీ ప్రయోజనం లేదని అర్థమవుతుంది. యేసయ్య స్వయాన్ని అడుగుతున్నాడు, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? అంటే చింత వల్ల ప్రయోజనం ఏం లేదు, ఎత్తు ఎక్కువ చేసుకోలేవు అని అర్థం. అంటే వృద్ధి కానీ, అభివృద్ధి కానీ, ఆశీర్వాదము కానీ, అది ఏ రకమైనటువంటిదైనా నీలో వృద్ధి కలగాలి, అధికం అవ్వాలి, అది పెరగాలి, అది ఆశీర్వాదంగా గొప్పగా అవ్వాలి అంటే అదంతా కూడా దేవుని చేతిలో ఉంది అని నమ్మితే చింతించాడు. అది నమ్మని వాళ్ళు ఇక చింతిస్తుంటారు. అదొక దురాత్మ. గద్దించండి. అనవసరమైన వాటి గురించి కాలయాపన చేయొద్దు, సమయం వృధా చేయొద్దు. ప్రభువుకు ఆ సమయాన్ని ఇచ్చి ఆరాధించు, ప్రభువును స్తుతించు. ఆ సమయంలో ప్రభు దగ్గర మోకాళ్ళేసి ఆరాధించు. గొప్పగా నీ పట్ల దేవుడు చేయాల్సిన సహాయము దేవుడు నీకు సహాయకర్తగా ఉండి చేస్తారు. అంతేకాదు, ప్రభువు ఏమైనా చేయగల సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? మీరు అడగక ముందే మీ అక్కరవి ఏమున్నవన్నీ నాకు తెలుసు అంటున్నాడు. ఆల్రెడీ నేను ఇచ్చేసిన మీకు అన్నాడు. అయినా కానీ మోకాళ్ళేసి మనం అడిగే వాటిల్లో ఘోరమైన వాటిని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఘోరంగా దేవుని దగ్గర ఈ లోక సంబంధమైన అవసరతలు అడిగే వాళ్ళు ఉన్నారు. అలా అడగొద్దు. ప్రభు చూసుకుంటాడన్న తర్వాత ఇక సరే అడిగితే పర్వాలేదు, అడుగుడి మీకు ఇవ్వబడినా, కానీ చింత పెట్టుకోవద్దు హృదయంలో. చింతించొద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసులు చింతించరు, ప్రభు పైన ఆనుకొని ఉంటారు. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డల, దేవుడు పిల్లలు చింతించకూడదు, చింతించరు.
నువ్వు చింతిస్తున్నావా? దేని విషయంలో చింతిస్తున్నావో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని, నీ దేవుని మీద ఆనుకునే నేను చింతించకూడదు అనేటువంటి మనసుతో నింపబడి ప్రభు పాదాల దగ్గర క్షమాపణ అడిగి ప్రభు దగ్గర చింతను విడిచి స్తుతించే నోరుగా మీరు మార్చబడుదురుగాక. మీ ఆలోచన యావత్తు ప్రభువును స్తుతించేటువంటి మనసుతో నింపబడుదురుగాక. అటు కృపతో దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. వ్యర్థమైన ఆలోచనలు హృదయంలోకి, మనస్సులోకి, తలంపుల్లోకి రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకొందురుగాక. అన్నీ చేయగలిగిన దేవునికి అప్పగించుకుందురుగాక. దేవుడు సమస్తమును చేయగలడు. ఆయన ఎక్కువ చేయగలడు, ఆయన తక్కువ చేయగలడు, ఆయన వృద్ధిపరచగలడు, ఆయన తగ్గించగలడు కూడా, ఆయన ఇవ్వగలడు, ఆయన ఇచ్చిన దాన్ని కూడా తీసేయగలడు. సో అన్నీ ఆయన చేతిలో జరుగుతాయి కాబట్టి మరి దేని విషయంలో కూడా నువ్వు చింతించొద్దు. వృద్ధి చేయగలిగిన వాడు, ఇచ్చేవాడు, అన్ని విషయాల్లో ఆశీర్వదించే దేవుని నువ్వు ఆరాధించు, స్తుతించు. గొప్పగా నీ పట్ల దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో అది దేవుడే జరిగిస్తాడు. చింతించడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. చింతించడం వల్ల నువ్వు ఏమీ సంపాదించుకోలేవు. చింతించడం వల్ల నువ్వు ఆనందాన్ని కోల్పోతావు, ఆరోగ్యాన్ని కోల్పోతాం, దేవునిలో సహవాసం కోల్పోతాం, ఒక నిరాశలోకి దిగిపోతావు. కనుక చింతించక స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉందురుగాక. దేవుడి వాక్యాన్ని మీ హృదయంలో నాటి ఫలింపజేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. నీకు వందనాలు. విన్నవారిని దీవించండి. ఏ అవసరత ఉన్న చింత హృదయంలోకి రాకుండా చక్కగా నీ సన్నిధిలో ఆరాధించే బిడ్డలుగా మార్చండి, బలపరచండి, ఆత్మల ఫలింపజేయండి, రాకడికి సిద్ధపరచండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమెన్.